అందరికీ నా నమస్కారాలండి. లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మ్స్, స్కూల్ అండ్ డొమెస్టిక్ కాంటెక్స్ట్ అని ఇవ్వడం జరిగింది. అండ్ టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించిన పేపర్స్‌లో ఇవి ఉన్నాయన్నమాట. అయితే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 12 అండ్ 13లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంది. ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అనేది. ఇది ఒకసారి చూద్దాం. జనరల్ వెరీ బేసిక్ లెవెల్ అన్నమాట లాంగ్వేజ్ ఫంక్షన్స్‌లో. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకటే. బేసిక్స్ అని దయచేసి దాన్ని వదిలేయకూడదు. అదొకటి మనం గమనించాల్సిన విషయం. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. హలో మై నేమ్ ఈస్ రాస్తారు. సపోజ్ కిరణ్ అనుకోండి. కిరణ్ అనే పేరు రాస్తారు. ఐ కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? కాకినాడ అనుకోండి. కాకినాడ రాస్తారు. ఆ తర్వాత ఐ యామ్ 25 years old. దేర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఎంతమంది? ఒక 5 ఉన్నారు రాసుకోండి. ఐ యామ్ స్టూడెంట్ ఎట్ రాయొచ్చు. ఏ స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ అనేది యూనివర్సిటీ స్టూడెంట్ యూనివర్సిటీలో చదివారనుకోండి. ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్ అనేసి రాయొచ్చు. అంటే ఇది చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి స్కూల్ రాస్తాం. మనం అంటే మనం వచ్చేసి ఏదైతే అది మనం రాస్తాం. ఆ తర్వాత మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ అనేది రాస్తాం. ఇంగ్లీష్. మై హాబీస్ ఆర్ ఏముంటాయి? సింగింగ్. తర్వాత వచ్చేసి డాన్సింగ్. ఓ 3 ఇచ్చారు కాబట్టి అది రాసేస్తాం. డాన్సింగ్. ఇంకా తర్వాత ఏంటంటే వాచింగ్ మూవీస్. ఈ విధంగా రాస్తాం. ఇన్ మై ఫ్రీ టైం ఐ ఆల్సో ఎంజాయ్ మ్యూజిక్ పెట్టుకుంటాం. లేదు మీకు స్పోర్ట్స్ ఇష్టం అయితే స్పోర్ట్స్ రాస్తాం. ఐ లైక్ మీకు ఏది ఇష్టం అయితే అది రాయొచ్చు. ఐ లైక్ సమోసా అనుకోండి. సమోసా రాయొచ్చు. చూద్దాం. సమోసా. డిస్లైక్ సాస్ అంటే అసలు ఇష్టం లేదు. ఐ డిస్లైక్ సాస్. ఐ హేట్ బ్యాడ్ పీపుల్. జనరల్గా మామూలు రాస్తున్నాం. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ సమోసా అనుకుందాం. సమోసా రాస్తాం. డ్రింక్ వచ్చేసి థమ్స్అప్ అనుకోండి. థమ్స్అప్ అనేది మనం రాయడం అనేది జరుగుతుంది మామూలుగా. థమ్స్అప్. ఓకే. నెక్స్ట్ ఐ స్టడీ ఇంగ్లీష్ బికాస్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీవన్. యాక్చువల్గా ఇది బేసిక్ అనమాట. అయినా మనం బేసిక్స్ని వదలకూడదు. అసలు బేసిక్స్లోనే బలం ఉంటుంది. పైన కట్టే మేడ కన్నా కూడా పునాది అనేది చాలా బలంగా ఉండాలి. సో ఐ వుడ్ లైక్ టు బికమ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది రాస్తాం. ఇక తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్. హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఏ పేరైనా అంటే ఇంట్రడ్యూస్ చేయడం. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే విధులు అనమాట. ఒక భాష యొక్క విధులు ఏ విధులు చేస్తుంది. యాక్చువల్గా లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఒక వీడియో చేశాను ఆల్రెడీ. దానిలో డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బేసిక్స్ని మనం చూస్తున్నాం. ఇంట్రడ్యూసింగ్ అదర్స్. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వివేక్. హీ ఈజ్ ఫ్రమ్ తెనాలి అనుకుందాం. తెనాలి. హీ ఈజ్ ఇన్ ఇక్కడ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ అన్నారు. అండ్ యాక్చువల్గా ఇది క్లాస్ గురించి అయి ఉండొచ్చు. అంటే షీ ఈజ్ ఇన్ 6th క్లాస్ అనో, లేకపోతే యాక్చువల్గా షీ ఈజ్ స్టడీయింగ్ అనో కొంత వివరణిస్తే బాగుండేది. లేకపోతే షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనో. కాకపోతే జస్ట్ షీ ఈజ్ ఇన్ అని ఇవ్వడం జరిగింది. నాకు కొంత డౌట్గా ఉంది ఇది. హీ ఆర్ షీ ఈజ్ ఇన్ 6th క్లాస్ అట్లా అయి ఉండొచ్చు. లేదా ఏదైనా మిస్ అయితే షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అట్లా అయి ఉండొచ్చు. హీజ్ ఆర్ హర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్ అనుకోని ఇంగ్లీష్ రాసేస్తాం. ఇది జనరల్ అండి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ ఇది. ఇది ఒక్కటి. హీ ఆర్ షీ ఈజ్ ఇన్ 6th క్లాస్ అనేది ఇంకా ఏమైనా బెటర్ అయి ఉండొచ్చు అయితే దయచేసి అది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది ఇంట్రడక్షన్ గురించి లాంగ్వేజ్ ఫంక్షన్స్. లాంగ్వేజ్ ఫంక్షన్స్ పీసీవీ ఇంగ్లీష్ అని కనుక టైప్ చేసినట్లయితే ఇంతకుముందు డిస్కస్ చేసిన లాంగ్వేజ్ ఫంక్షన్స్ టెట్కి సంబంధించి అవి కూడా మీకు కనబడుతుంది. అది కూడా ఒకసారి చూడండి. ఇదండి వీడియో.